ముఖ్యాంశాలు ఏమంటానంటే, వాల్మీకి బోయ కులంలో సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రతిభా పురస్కారాలు లాంటివి అందజేయడం వల్ల వారి యొక్క విద్యార్థి జీవితంలో తగు సూచనలు ఇచ్చి వాళ్ళు ఎదగడానికి దోహదపడేటువంటి ఫస్ట్ అజెండా. రెండో అజెండా మారుమూల ప్రాంతాలలో ఆర్థికంగాను శారీరకంగాను ఉన్న ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించి వాల్మీకి సంఘం యొక్క ఆవశ్యకతను గ్రామాన తెలియజేయడానికి వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం నిర్ణయించుకునింది. మూడవ అజెండా అంశం వచ్చేసి చాలా కాలం అంటే 1956 తర్వాత ఎస్టీలో ఉన్నటువంటి దాన్ని తొలగించడం జరిగింది. దాన్ని మళ్ళా పునరుద్ధరించాలని చెప్పేటువంటి ఏక సాధనతో ఎవరైనా ఈ యొక్క వాల్మీకి బోయ సంఘాలు ఉద్యమిస్తే దానికి మేము ఉద్యోగ సంఘంగా మద్దతు తెలుపుతాము. ఈ మూడు అంశాల మీద ఈ వాల్మీకి ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసి అనంతపూర్, కడప, కర్నూలు ఈ మొత్తం జిల్లాల దగ్గర చుట్టుపక్కల పరిసర జిల్లాలందరినీ ఏకం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేసి ఇందులో మేధావులైనటువంటి వాళ్ళను, ఉన్నత చదువు చదివినటువంటి డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్, ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరినీ పిలిపించడం జరిగింది. వాళ్ళ కర్నూలు ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనంకు రావడం చాలా సంతోషం. మేము ప్రధానంగా పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థుల గురించే వాళ్లకు సపోర్ట్ ఇవ్వడం కోసమే మేము ఇక్కడ వచ్చాము. ఉద్యోగస్తులను కూడా విజ్ఞప్తి చేశాము. పేద పిల్లలకు, గ్రామీణ విద్యార్థులకు వీళ్ళకు ఎప్పుడూ తోడు ఉండాలని కోరుకుంటున్నాము. నేను సురేష్ నాయుడు, మహర్షి వాల్మీకి బోయ సంఘం స్టేట్ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్. నా పేరు గుజ్జుల గౌరీశ్వర నాయుడు. నేను నందికొట్కూరు వాస్తవ్యుని. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహర్షి వాల్మీకి బోయ సంఘంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కర్నూలు జిల్లా నందు జిల్లా పరిషత్ సమావేశ హాల్ నందు ఈరోజు మన రాయలసీమ వాల్మీకి బోయ ఉద్యోగస్తులు అందరూ కూడా ఆత్మీయ సమావేశం అనేది నిర్వహించబడింది. ఇందులో మేము మా జాతి తరపున మేము చేస్తున్న పోరాటాలు, మా జాతి కోసం మేము చేస్తున్న కృషి ఈ సమావేశం తరపున ఈ మీడియా ద్వారా మా వాల్మీకి బోయ జాతి అందరికీ కూడా తెలియజేస్తున్నాం కూడా. ముఖ్యంగా స్వాతంత్రం ముందుకు వాల్మీకులందరూ కూడా ఎస్టీలుగా గుర్తించబడి ఉన్నారు. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. నా వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా 60 ఏళ్ల నుంచి నేను ఈ పోరాటంలో ఉంటూ వస్తున్నాను, మా జాతిని ముందుకు తీసుకువెళ్ళాలనే సదుద్దేశంతో. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి విజ్ఞానవంతులందరూ, ఎడ్యుకేషన్ అందరూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ సమావేశం ఏర్పరచుకున్నందుకు చాలా సంతోషదాయకము. అంతేకాకుండా విఘ్నులందరూ ముందుకొచ్చి ఇంకా మన పిల్లల్ని విజ్ఞానవంతులు చేయాలన్నది గొప్ప ఆలోచన. ఏదైనా విద్య వల్లనే సాధించగలం. ఫస్ట్ విద్య ఉండి విజ్ఞానం ఉంటేనే పిల్లలకు కానీ పెద్దలకు కానీ తెలుస్తుంది. పిల్లలు చదివించడం వల్ల చదువుకొని తల్లిదండ్రులకు కూడా వాళ్ళు వెళ్ళి ఆ చదువులను గురించి చెబుతూ మన వాల్మీకి సంఘమును ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాలి, మన కులం ఎందుకు వెనకబడి ఉంది అన్నది కూడా పిల్లలకు తెలియాలన్న సదుద్దేశంతోనే ఇప్పుడు విజ్ఞానవంతులందరూ కలిసి ఒక సమావేశంగా ఏర్పడి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అందులో మేము ఉద్యోగం నుంచి రిటైర్ అయినప్పటికీ కూడా మా వంతు కృషిగా మాకు ఇంకా కాళ్ళు చేతుల శక్తి ఉన్నాయి కాబట్టి మేము కూడా వాళ్ళ వెనకాలండి నడిపించగలమనేటువంటి ధైర్యంతో మహిళలుగా అందరినీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి నన్ను చూసి నా మహిళలందరూ రావాలని మరీ కోరుకుంటూ దీని మూలంగా ఎస్టీ పునరుద్ధరణ కోసం సాధించుకోవడం కోసము మహిళలందరూ కూడా తరి రావాలని చెప్పేసి మీడియా తరఫున అందరినీ వాల్మీకి మహిళలందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.